సార్ నమస్కారం సార్. కాల్లో ఉన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నా పేరు మ్యాజిక్ వెంకటేశ్వర్లు. నేను ప్రొఫెషనల్ మెజిషియన్ సార్. ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాను. షో చేయటం వల్ల నేను బయట ఫుడ్ తింటాను సార్. నా ఫంక్షన్లో అక్కడ ఫుడ్ తినటం వల్ల నా గ్యాస్ ట్రబుల్, ఆ తర్వాత అల్సర్ వచ్చింది సార్. అసలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు, ఎన్ని మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదు సార్. ఈ గ్యాస్ ట్రబుల్, అల్సర్ ఒక రోజు చాలా చాలా డేంజర్ చేసింది సార్. అంటే ప్రతిరోజు నేను పడుకున్నప్పుడు నైట్ ఇట్లా ఎవరో నన్ను కొట్టి, వీపున కొట్టి ఇట్లా లేపినట్టు ఉండేది. అసలు నిద్ర పట్టేని రోజులు, చాలా రోజులు సార్. చాలా సఫర్ అయిపోయాను. ఒక రోజు అయితే చాలా డేంజర్ స్థితికి వెళ్ళిపోయింది సార్. అది అది హార్ట్ అటాకా లేదా అల్సరా ఏంటో అర్థం కాలేదు. నైట్ లేచాను, మా మిస్సెస్ ని ఒక్కదాన్ని ఇట్లా లేపాను. హాస్పిటల్కి వెళ్దాంపా, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏదో అవుతుంది అని చెప్పి మేమిద్దరము వెళ్తున్నాం సార్. మా పిల్లలు నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, హార్ట్ అటాక్ లాగా వచ్చింది. నేను మళ్ళీ మా పిల్లల ముఖం చూడను అని గేటు వేసుకొని నేను కారులో డోర్ వేసే అంతవరకు పిల్లల్ని చూసుకుంటూ పోతున్నా సార్. నాకంటే మళ్ళీ నేను తిరిగి రాలేను, హార్ట్ అటాక్ అనుకున్నాను సార్. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చెకప్ చేశారు. హార్ట్ అటాక్ కాదండి, నీకు అల్సర్ వచ్చింది, అల్సర్ ఉంది కాబట్టి దానివల్ల అని మళ్ళీ మెడిసిన్ ఇవ్వటం జరిగింది సార్. తర్వాత ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత ఆ ప్రాబ్లం లేదు సార్. ఎలాంటి మసాలా ఫుడ్ తిన్నా, ఎక్కడ తిన్నా కూడా అది అసలు అది ఆనవాళ్ళకి కనిపించట్లేదు సార్. తర్వాత హెయిర్ గ్రోత్ వచ్చింది సార్. నేను మీకు లైవ్ లో చూపిస్తున్నాను. నేను షో చేసేటప్పుడు ఇదంతా బట్టతలలా కనిపిస్తుంది సార్. ఈ రౌండ్, ఈ బట్టతలని ఇలా వచ్చేసింది సార్. నేను అనుకోలేదు నాకు ఇది వస్తుంది, నేను ఇట్లా అవుతాను అని నేను ఊహించలేదు సార్. చాలా హ్యాపీ. నేను షో చేసేటప్పుడు నాకు ఇది ఒక చిన్న మచ్చగా అనిపించేది సార్. నేను స్టేజ్ పైన అందరికీ కనిపిస్తాను కాబట్టి. ఆ తర్వాత లావు తగ్గాను సార్. నేను స్టేజ్ పైన ఇలా ఇంత లావు ఉండేవాడిని, ఇప్పుడు చాలా హ్యాపీగా అయిపోయింది. ఇంకొకటి, నాకు ఈ ఫింగర్ కు మచ్చ కనిపిస్తుంది సార్. ఇది చలికాలం వచ్చిందంటే ఇక్కడ మొత్తం పగిలి సార్. ఇదంతా ఇట్లా పగిలి బ్లడ్ లాగా వచ్చేది. ఈ ఫింగర్ అయినా ఈ ఫింగర్ అయినా ఇలా వచ్చేది సార్. అయితే నేను సెకండ్ ఇస్తే దీంతో ఇచ్చేవాడిని. నేను చాలా హాస్పిటల్ తిరిగాను, పెద్ద పెద్ద హాస్పిటల్ టెస్ట్ చేయించాను. కానీ డాక్టర్స్ ఇదేం లేదండి, ఎలర్జీ అండి, మీరు ఏదో పడంది తింటున్నారు, అది తగ్గిస్తే సరిపోతుంది అనేవాళ్ళు. నేను లాస్ట్ కి విసుకొచ్చి కూడా సోరియాసిస్ అన్నాను. అది కూడా కాదంటున్నారు సార్. లేదు సార్ ఇది లెప్రసీ చెప్పండి అన్నాను. ఆ సార్ నవ్వుకుంటున్నారు, కాదు సార్ అలాంటిది కాదు, ఇది ఎలర్జీ, మీకు తగ్గుతుంది. కానీ నేను ఇది వాడిన తర్వాత ఇది ఆనవాళ్ళకు లేకుండా వెళ్ళిపోయింది సార్. ఈ చలికాలం వస్తే నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ అస్సలు లేకుండా అయిపోయింది సార్. లైవ్ లో మీకు చూపిస్తున్నాను. చాలా హ్యాపీ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.